అందరికీ నమస్కారం. మనం చిన్నప్పటి నుంచి ఎందరెందరినో స్నేహితులుగా పొంది ఉంటాము. స్కూల్లోనూ ఒకలాంటి స్నేహితులు, పెద్దయ్యాక సమాజంలో మరొకలాంటి స్నేహితులు, ఉద్యోగంలో మరొకలాంటి స్నేహితులు, ఎందరెందరో స్నేహితుల్ని చూసుంటాం. కానీ స్నేహం అంటే ఏమిటి, స్నేహితులు అనేవారు ఎలా ఉండాలో మనము ఒక కథ ద్వారా ఈవేళ తెలుసుకుందాం. పూర్వం ఒక రాజ్యానికి విజయేంద్రుడు అనే రాజు ఉండేవాడు. విజయేంద్రుడు చాలా కఠినాత్ముడు, నిరంకుశుడు, ఎవ్వరు చెప్పినా వినడు. అతని పరిపాలన కూడా అతనిలాగే ఉండేది. రాజును ఎదిరించే సాహసం ఆ రాజ్యంలో ఎవ్వరికీ లేదు. ధైర్యం చేసి ఎవరన్నా ఎదిరిస్తే కఠినంగా హింసించేవాడు. ఆ రాజ్యంలో రవివర్మ, గుణశర్మ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరి పట్ల మరొకరికి ఎంతో నమ్మకం, విశ్వాసం, అభిమానం, ప్రేమానురాగాలు చాలా గొప్పవి ఉండేవి. రాజుగారి అఘాత్యాలను చూస్తే అందరిలాగా మౌనంగా ఉండలేకపోయారు ఆ ఇద్దరు మిత్రులు. ఒక రోజున రవి రాజు గురించి వ్యతిరేకంగా మాట్లాడాడు. సైనికులు అతనిని బంధించి రాజు ఎదుట హాజరుపరిచారు. రవివర్మ ధైర్యంతో నిండు సభలోనే రాజుగారి అకృత్యాలను విమర్శించాడు. ఆ మాటలు విన్న రాజు కోపంతో రవివర్మను బంధించి కారాగారంలో ఉంచమని, కొన్నాళ్ళకు పోయాక అతన్ని ఉరి విధించమని భటులను ఆజ్ఞాపించాడు. గుణశర్మ ఇదంతా తెలుసుకొని మిత్రుడిని కారాగారంలో కలిసి, నీ కోసం నేను చేయగలిగింది చేస్తాను, నా ప్రాణాలను కూడా లెక్క చేయను, నీ కోరికేమిటి అని అడిగాడు గుణశర్మ. సంతోషంతో రవివర్మ, మిత్రమా, నేను మరణించేలోపు ఒక్కసారి నా తల్లి చెల్లెల్ని చూసి వారికి ఏదైనా దారి చూపించి రావాలని ఉంది. ఇంతకంటే నాకు వేరే కోరికంటూ ఏమీ లేదు అన్నాడు. వెంటనే గుణశర్మ రాజు దగ్గరకు వెళ్ళి తన మిత్రుడి కోరికను తెలియజేశాడు. అతను వచ్చే వరకు నేను కారాగారంలో ఉంటాను. దయచేసి ఈ ఒక్కసారి నా మిత్రుణ్ణి విడుదల చెయ్యండి అని వేడుకున్నాడు. చెప్పిన గడువు లోపల రవివర్మ రాకపోతే అతనికి బదులు మరణదండన అనుభవించాల్సి ఉంటుంది అని రాజు అన్నాడు. దానికి గుణశర్మ సరే అని ఒప్పుకున్నాడు. రాజు అతని మిత్రుని మీద ఉన్న నమ్మకం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆ ఇద్దరు మిత్రుల గురించి అంతకు ముందే తెలుసుకొని ఉన్నాడు. అందుచేత అతని కోరికను మన్నించి, సరే, నీ మిత్రుడికి 1 నెల రోజులు గడువు ఇస్తున్నాను. నెల తర్వాత ఇదే రోజుకు నీ మిత్రుడు రాకపోతే నువ్వు మరణిస్తావు అని హెచ్చరించి రవివర్మను విడుదల చేశాడు. 1 నెల రోజులు గడిచాయి. రాజు ఇచ్చిన గడువు కూడా పూర్తయిపోయింది. ఆఖరి రోజు సాయంకాలం రానే వచ్చింది. రాజు కారాగారంలో ఉన్న గుణశర్మ దగ్గరకు వెళ్ళాడు. ఏడి నీ స్నేహితుడు? జీవితంలో ఎవరిని నమ్మకు, చాలా చిన్న వయసులోనే మరణిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నీ తెలివి తక్కువతనానికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు అన్నాడు రాజు. ఆ సమయంలోనే రొప్పుతూ ఆయాసపడుతూ కోటలో ప్రవేశించాడు రవివర్మ. మిత్రుడిని కౌగిలించుకొని, ఇంకా ముందుగా వద్దామని ఎంతో ప్రయత్నం చేశాను. దారి పొడుగునా అడ్డంకులే. నీ దయ వల్ల నా వాళ్ళని చూడగలిగాను. వారికి జీవనాధారం ఏర్పాటు చేశాను. నేను నీకు ఎంతో రుణపడి ఉన్నాను మిత్రమా అని బాధగా అన్నాడు. వారిద్దరి మాటలు వింటున్న రాజుకు, వారి సైనికులకు హృదయాలు ద్రవించాయి. అప్పుడు రాజు, నా జీవితంలో ఇంత త్యాగబుద్ధి గల స్నేహితుల్ని నేను చూడలేదు. మీలాంటి మిత్రులు నా దేశంలో ఉన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను. ఈనాటి నుండి నేను కూడా ప్రజల యందు ప్రేమానురాగాలతో ఉంటాను అని రాజు ఇద్దరినీ విడుదల చేశాడు. ఇది అసలైన మిత్రుల కథ. ధన్యవాదాలు. సర్వే జనాః సుఖినో భవంతు.